తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్పై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ను ఈ వివాదంలో ఇరికించేశారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో గాని ఇతర పవర్ ప్రాజెక్టుల్లో జరిగిన అగ్రిమెంట్లలో అక్రమాలు జరిగాయని అనిపిస్తే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెంటనే యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు సహా బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలన్నింటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటూ స్పీకర్ను కోరిన జగదీశ్వర్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను ఇతర బీఆర్ఎస్ నేతలను అడ్డంగా ఇరికించారు. వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోన కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగానే అన్నారో తొందరపడి నోరు జారారో కానీ కాంగ్రెస్ సర్కారు ఉచ్చులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అడ్డంగా ఇరుక్కున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటూ వేస్తే ఖచ్చితంగా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ లో ఉన్న లోపాలు బయటికి వస్తాయి. ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అసలు లోపాలు వెతకాలనే లక్ష్యంతో మొదలైతే 100% అన్నీ బయటపడతాయి. సిట్టింగ్ జడ్జితో కనుక విచారణ చేయిస్తే ఆ రిపోర్టుపై హైకోర్టు స్టే ఇచ్చే పరిస్థితి ఉండదు. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలకు దిగితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు అధికారులు కూడా జైలుకు వెళ్లడం ఖాయం. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు. మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ 3 అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది. ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అనవసర ఆవేశానికి లోనై న్యాయ విచారణకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చిత్రంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్లు ఛాలెంజ్ చేస్తారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షమే ఛాలెంజ్ చేసి ఇరుక్కుపోయింది. మొత్తం 3 అంశాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని జగదీశ్వర్ రెడ్డి స్వయంగా కోరడంతో రేవంత్ సర్కార్ పని ఈజీ అయింది. సిట్టింగ్ జడ్జితో జరిగే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.